25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. తెలంగాణ అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. చెమటోడ్చి పండించిన పంట కల్లాలకే పరిమితం కాకూడదు అన్న లక్ష్యంతో సర్కార్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తున్నాయి. వరి ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలోకి వేల కోట్లు వచ్చి చేరుతున్నాయి. అసలు ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు నగదు జమ అయింది, ఏ ఏ జిల్లాలలో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి అన్న పూర్తి వివరాలను ఈ యొక్క ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ ఇప్పుడు టాప్ గేర్లో దూసుకుపోతుంది. తాజా లెక్కల ప్రకారం ప్రభుత్వం ఇప్పటి వరకు 1,129.43 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలోకి జమ చేసింది. సుమారు 1.54 లక్షల మందికి పైగా రైతులు ఇప్పటికే ఈ లబ్ధిని పొందారు. కేవలం నిధులు విడుదల చేయడమే కాదు, పౌర సరఫరాల శాఖ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 12.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈసారి సన్న రకానికి కూడా మంచి ప్రాధాన్యత దక్కుతోంది. 5.07 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం, 7.31 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం సేకరించారు. రైతు తన పంటను అమ్ముకోవడానికి కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఊరి సమీపంలోనే కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,575 వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను వివిధ సంస్థలకు అప్పగించారు. 4,455 కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వహిస్తున్నాయి. 3,563 కేంద్రాలను ఇందిరా క్రాంతి పథకం గ్రూపులు నిర్వహిస్తున్నాయి. ఇక మిగిలిన 557 కేంద్రాలను ఇతర సహాయక సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలలో ధాన్యం సేకరణ ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా నిజామాబాద్, నల్గొండ, కామారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్, జగిత్యాల, మెదక్, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలలో రైతుల నుంచి ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అధికారుల పర్యవేక్షణ పెరగడంతో గతం కంటే ఈసారి మిల్లులకు ధాన్యం తరలింపులో జాప్యం తగ్గింది. ఈసారి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే, ధాన్యం సేకరణ, రవాణా, నగదు జమ, ఈ 3 ప్రక్రియలను లింక్ చేయడం. దానివల్ల ఒకటి, మధ్యవర్తుల బెడద ఉండదు. నేరుగా ఖాతాలలో నగదు పడడం వల్ల దళారుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. ఇక రెండవది, ట్రాన్స్పోర్ట్ స్పీడ్. కల్లాల వద్ద ధాన్యము తడవకుండా ఉండేందుకు వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక మూడవది, ముందస్తు పెట్టుబడి. వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే చేతికి డబ్బులు రావడం వల్ల రైతులు విత్తనాలు, ఎరువుల కోసం అప్పుల పాలయ్యే ప్రమాదం తప్పుతుంది. ఇక మిగిలినవి ఇతర శాఖల ద్వారా నడుస్తున్నాయి. ప్రభుత్వం యంత్రాంగం వేగంగా పనిచేస్తున్నప్పటికీ అక్కడక్కడ తేమ శాతం విషయంలో రైతులు జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలంటే నాణ్యతా ప్రమాణాలు పాటించడం అవసరం. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరిగిపోకుండా, క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సేకరించిన ధాన్యానికి ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత రైసు మిల్లులకు తరలించేందుకు వేగవంతమైన రవాణా చర్యలను అమలు చేస్తున్నారు. దీనివల్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు నిరీక్షణ తప్పడమే కాకుండా ధాన్యం నిల్వలకు భద్రత పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నేరుగా బ్యాంకు ఖాతాలలో నగదు జమ కావడం వల్ల దళారుల బెడద తప్పిందని, తమ పెట్టుబడికి సకాలంలో ప్రతిఫలం అందుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.